నంద్యాల తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న 20,000 మంది ప్రజల కొరకు హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించిన ఎన్ఎండి ఫిరోజ్ గారిని ఘనంగా వార్డు ఇన్ఛార్జి దేరెడ్డి శివనాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజ ప్రతినిధులు మత పెద్దలు స్థానిక నాయకులు కలిసి ఎన్ఎండి ఫిరోజ్ గారి సేవలను ప్రశంసిస్తూ శాలువ కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం. నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందేలా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, ప్రజల కోసం నిరంతరం పనిచేయడం నా బాధ్యతని ఈ సందర్భంగా తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం ప్రాధాన్యతనివ్వలేదని, తాను అధికారులతో చర్చించి శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించడంతో పాటు తగిన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపి రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రివర్యులు 3 శ్మశాన వాటికలను ఘనంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా వారికి హామీనిచ్చారు. నంద్యాలలో సమాజ సమగ్రతకు మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు. ఇలా 3 ప్రధాన మతాలకు చెందిన నాయకులు ఇలా కలిసి ఉండడం సమాజ సమగ్రతకు మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు, ముస్లిం మస్జిద్ ఇమాములు, చర్చి పాస్టర్లు, వైఎస్ఆర్ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.